హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్‌ని అప్డేట్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి కంప్లీట్‌గా మేము ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో ఎలాంటప్పుడు అంటే, మీరు ఎలాంటప్పుడైనా కూడా అంటే సపోజ్ కొంతమందికి 15, 16 యాప్‌లు కాకుండా మొత్తం ఇప్పుడు ఒక కొన్న ఫోన్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. అలా వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఏదైనా యాప్ అప్డేట్ అయినప్పుడు అందరితో పాటు వాళ్ళకి అప్డేట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు గానీ సపోజ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పోర్షన్ ట్రాకర్ అప్డేట్ అని చెప్పేసి యాప్ ఓపెన్ అవ్వకపోయినా, సంపూర్ణ పోషణ్ గానీ, మిల్క్ యాప్ గానీ ఏదైనా సరే ఫోన్ స్ట్రక్ అయిపోయినా, యాప్ ఏది ఓపెన్ అవ్వకపోయినా, యాప్‌లు అప్డేట్ అవ్వకపోయినా, నార్మల్‌గా వచ్చేసినా ఇలా మీకు ఏ ఎలాంటి కంప్లెయింట్ వచ్చినా కూడా కేవలం ఈ ప్రాసెస్‌లో మీరు అప్డేట్ చేసుకుంటే మీకు అందరి ఫోన్‌లాగా అయిపోతది. మీరు మళ్ళీ వర్క్ అంతా నార్మల్‌గా చేసేసుకోవచ్చు. ఎప్పటిలాగే వచ్చేస్తది. యాప్‌లన్నీ అప్డేట్ అయిపోతాయి. కాబట్టి ఈ ప్రాసెస్ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే, వీడియోలో నేను వాల్యూమ్ బటను, పవర్ బటను అని చెప్పేసి 2 పదాలు యూజ్ చేస్తాను. కాబట్టి అవి ఏంటనేది మీకు తెలియాలి. వాల్యూమ్ బటన్ అంటే మనం సౌండ్‌ని పెంచుకునేది, తగ్గించుకునేది. పవర్ బటన్ అంటే మనం ఫోన్ని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి యూజ్ చేసేది. మనకి మొత్తం 3 బటన్లున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఫోన్ కింద మీకు చూపిస్తున్నాను. అక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్నట్టు మీ ఫోన్‌కి కూడా ఉంటాయి. అవి వాల్యూమ్ అప్ బటను, డౌన్ బటను. తర్వాత ఇంకొకటి పవర్ బటను. ఓకేనా? ఇప్పుడేంటంటే మీ ఫోన్ని ఆ పవర్ బటన్‌ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి అక్కడ పవర్ ఆఫ్ ఉంది కదా! దాన్ని అలా పట్టుకునుండి అలా కంప్లీట్ ఆఫ్ అయిపోయిన తర్వాత వాల్యూమ్ అప్ బటను అంటే పైనుంచి ఫస్ట్ బటను అండ్ పవర్ బటను 2 కూడా ఒకేసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఓకేనా? 2 అంటే మీరు సపోజ్ కుడి చేతి బొటన వేలుతోనేమో పవర్ బటన్‌ని ఎడమ చేయి వేలుతోటి వాల్యూమ్ పై బటన్‌ని అంటే అప్ బటన్‌ని పట్టుకుని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ అని చెప్పేసి పేరు వస్తుంది కదా! ఆ పేరు వచ్చేంత వరకు మీరు పట్టుకుని ఉంటే, ఆ పేరు వచ్చిన తర్వాత వదిలేస్తే మీకు ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడేంటంటే ఇలా మనకి మొత్తం లిస్ట్‌లా ఉన్నాయి కదా! ఇక్కడ మీరు ఇప్పుడు వాల్యూమ్ డౌన్ బటన్‌ని అంటే రెండో బటన్‌ని యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్‌గా 4 టైమ్స్ క్లిక్ చేయాలి. 4 టైమ్స్ క్లిక్ చేస్తే అక్కడ ఫ్యాక్టరీ రీసెట్ వైప్ డేటా అని చెప్పేసి ఉంది కదా! అక్కడికొచ్చిన తర్వాత మీరు పవర్ బటన్‌ని క్లిక్ చేయండి. పవర్ బటన్ ఓకేనా? పవర్ బటన్ అంటే మూడో దాన్ని జస్ట్ ఒక్కసారి అలా క్లిక్ చేసి ఉంచండి. ఇప్పుడు మళ్ళీ డౌన్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి. డౌన్ బటన్ క్లిక్ చేస్తే ఆ ఫ్యాక్టరీ డేటా రీసెట్ దగ్గరికొస్తది. మళ్ళీ పవర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలా ఉంచండి. అది లోడ్ అవుతది. ఇది కొంచెం టైం పడతది ప్రాసెస్. మధ్యలో ఏమీ క్లిక్ చేయకండి. ఇప్పుడు మళ్ళీ జస్ట్ పవర్ బటన్‌ని క్లిక్ చేసేయండి. ఇంకేమీ వద్దు. కిందకి పైకి ఏమీ వెళ్ళవసరం లేదు. జస్ట్ పవర్ బటన్‌ని క్లిక్ చేసేస్తే పవర్ బటన్ అంటే మూడోది. పైనుంచి మూడోది. అలా క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తది సామ్సంగ్ గెలాక్సీ అని చెప్పేసి. ఇలా వచ్చిన తర్వాత ఇంచుమించు 5-10 నిమిషాల వరకు టైం పడతది. అదేంటి అలాగే ఉందని చెప్పేసి స్ట్రక్ అయిపోయిందా అని చెప్పేసి మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. మాకే ఇంచుమించు ఈ ఫోన్ చేస్తున్నప్పుడు 12 నిమిషాల పైనే పట్టింది. అంటే మీకు అంటే డౌట్ వస్తది. నేను వీడియోని క్రాప్ చేసాం కాబట్టి మీకు డౌట్ వస్తదేమో అని చెప్తున్నాను. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి వస్తది. అక్కడ జస్ట్ ఆ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ అన్న దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా! జస్ట్ అగ్రీ టు ఆల్ అని చెప్తే పైనయి కూడా క్లిక్ అయిపోతాయి. తర్వాత అగ్రీ అని చెప్పేసి అక్కడ చూపిస్తున్న దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత చూజ్ వైఫై నెట్వర్క్ అని వస్తది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఏదైతే ఫోన్‌ని అప్డేట్ చేస్తున్నారో దాంట్లో సిమ్ వేసి ఉంటే గనక దాన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే అది మొబైల్ డేటా ఆన్ అయ్యి ఉంటది కాబట్టి దాని నెట్వర్క్ యూజ్ చేసుకుంటది. లేదు మేము పక్క ఫోన్ డేటాని గానీ, వైఫై హాట్‌స్పాట్‌ని గానీ యూజ్ చేస్తున్నాము అంటే మీరు అక్కడ వైఫై సింబల్‌లో చూపిస్తది. మాకు అక్కడ ఎఫ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా! అలా మీకు ఏదైతే ఫోన్‌ని హాట్‌స్పాట్ ఆన్ చేస్తారో దాన్ని చూపిస్తది. దాని మీద క్లిక్ చేసి అక్కడ దాని పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఎందుకంటే మీరు వైఫై గానీ, హాట్‌స్పాట్ గానీ ఎంటర్ చేసినప్పుడు దానికి పాస్వర్డ్ ఉంటది కాబట్టి ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసుకొని ఇప్పుడు కనెక్ట్ అని క్లిక్ చేస్తే
వైఫై కనెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ సిమ్ ఉంటే కనుక ఇదేం అవసరం లేదు, జస్ట్ స్కిప్ చేస్తే సరిపోద్ది. తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ప్రతిసారి ఇలా సర్కిల్ తిరుగుతున్నప్పుడు కొంచెం టైం అనేది తీసుకుంటుంది. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత చెక్కింగ్ ఇన్ఫర్మేషన్ అని చెక్కింగ్ ఇన్ఫో అని వస్తుంది. ప్రతిదీ కూడా వీడియోలో చూస్తూ మీరు అలా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక్కొక్కటి మేము అది అలా సర్కిల్ తిరుగుతూ ఉన్నది క్రాప్ చేసేసాం, ఎందుకంటే అంత వీడియో ఎందుకు అని చెప్పేసి. కాబట్టి మీరు టైం అలా స్పెండ్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఇదా కంప్లీట్ సర్కిల్ అయిపోయిన తర్వాత మనకు అది నెక్స్ట్ పేజ్కి వస్తుంది. ఇప్పుడు ఇది దిస్ డివైస్ బిలాంగ్స్ టు యువర్ ఆర్గనైజేషన్ అని వస్తుంది. జస్ట్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసి ప్రతిసారి కూడా అలా సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. మీరేమి దానికి ఏమవ్వద్దు, జస్ట్ వెయిట్ చేయండి అంతే, పేషెన్స్తో వెయిట్ చేయండి అంతే. కంటిన్యూ అని చెప్పేసి నేను అక్కడ వీడియోలో ఎలా అయితే చేస్తున్నామో దాన్ని క్లిక్ చేయండి, అలా చేయండి, క్లిక్ చేస్తూ వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ అంతే, అగ్రీ చేయండి. అగ్రీ అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు అప్డేటింగ్ డివైస్ అని చెప్పేసి వస్తుంది. అంటే మొత్తం మన డివైస్, మన ఫోన్ మొత్తాన్ని కూడా అప్డేట్ చేస్తుంది అనమాట, ప్రతి యాప్ని కూడా. అందుకనే కొంచెం టైం పడుతుంది ఇది ప్రాసెస్ మొత్తం. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు రిజిస్టరింగ్ డివైస్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత మనకి మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట దీంతో. ఇప్పుడు జస్ట్ అక్కడ అగ్రీ అని వస్తుంది, ఆ అగ్రీని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 యాప్లు వచ్చినాయి అని చెప్పేసి మీరేమీ కంగారు పడవసరం లేదు. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం యాప్లన్నీ వచ్చేస్తాయి. కొంచెం టైం పడుతుంది అంతే. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. ఒక్కొక్క యాప్ వస్తుంది, అన్నీ ఒకేసారి రావు. కాబట్టి మీరు టైం స్పెండ్ చేయాలంతే. ఇలా మొత్తం యాప్లన్నీ వచ్చిన తర్వాత కూడా నేను చూపిస్తాను. మొత్తం మనకి ఎన్నైతే 16 యాప్లు ఉన్నాయి, ఆ 16 యాప్లు కూడా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే వాట్సాప్ మొత్తం దాంట్లో ఉన్న డేటా అంతా పోతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు దాన్ని లాగిన్ అవ్వాలి. కాబట్టి ఒకసారి వాట్సాప్ని క్లిక్ చేసి మీరు జస్ట్ అక్కడ లాంగ్వేజ్ని అడుగుతుంది, లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అని చెప్పేసి. ఇంగ్లీష్ అయిన తర్వాత అగ్రీ అని కంటిన్యూ చేసేసి మీ ఫోన్ ఫస్ట్ చూజ్ కంట్రీలో ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇది మీ మొబైల్ నెంబరేనా అడుగుతుంది. ఎస్ అని చెప్పేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేయండి. ఓటీపీని ఎంటర్ చేసేసి నెక్స్ట్ అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ మొత్తం వాట్సాప్ అనేది లాగిన్ అయిపోతుంది. అంతే ప్రాసెస్. మీకు మొత్తం యాప్లన్నీ కూడా వచ్చేస్తాయి. తర్వాత మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా మీకు అన్నీ అప్డేట్ అయిపోతే మీకు వర్క్ కూడా వచ్చేస్తుంది, నార్మల్గానే వర్క్ కూడా అయిపోతుంది. సో నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ వీడియో కనుక మీకు అర్థమైతే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.